మీరు ఒక పాల ప్యాకెట్ కొందామని ఒక సూపర్ మార్కెట్ లోకి వెళ్తారు. పాలు మాత్రమే 20 నిమిషాల తర్వాత బిల్లింగ్ కౌంటర్ దగ్గర నిలబడి ఉంటారు. ట్రాలీ నిండిపోయి ఉంటుంది. బిల్ చూస్తే అసలు మీరు కొందామని వచ్చిన పాల ప్యాకెట్ కి దానికి అసలు సంబంధమే ఉండదు. అందులో సగం వస్తువులు మీరు ఎప్పుడు తీసుకున్నారో కూడా గుర్తుండదు. అదే సూపర్ మార్కెట్స్ ప్లాన్. అవి మీ మైండ్ తో ఆడుతున్న ఒక బిగ్గెస్ట్ గేమ్ ఇది. అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రతి షెల్ఫ్, ప్రతి స్మెల్, ప్రతి ప్రైస్ ట్యాగ్, మీరు వేసే ప్రతి అడుగు ఏది కోఇన్సిడెన్స్ కాదు. ప్రతిదీ ఒక సైకాలజీ. ఈ రోజు మనం మోడర్న్ సూపర్ మార్కెట్లలో దాగున్న బిహేవియరల్ సైన్స్ ని పరిశీలించబోతున్నాం. ఎలా అవి మన డెసిషన్స్ ని సైలెంట్ గా ప్రభావితం చేస్తాయో, ఎలా మన ఖర్చును పెంచుతాయో, అలానే మన హ్యాబిట్స్ ని మనకే తెలియకుండా ఎలా చేంజ్ చేస్తాయో. ఇది కాన్స్పిరసీ కాదు, ఇది స్ట్రాటజీ. ఇంకా ఇది ప్రతిరోజు జరుగుతుంది. ద సూపర్ మార్కెట్ ఈజ్ నాట్ జస్ట్ ఎ స్టోర్, ఇట్స్ ఎ బిహేవియరల్ ల్యాబ్. మోడర్న్ సూపర్ మార్కెట్ లో కొన్ని డికేట్స్ కన్స్యూమర్ సైకాలజీ రీసెర్చ్ మీద ఆధారపడి పనిచేస్తాయి. 20th సెంచరీ స్టార్టింగ్ లో సెల్ఫ్ సర్వీస్ గ్రోసరీ స్టోర్ స్టార్ట్ అయిన తర్వాత నుంచే రీటైల్ కంపెనీలు మనుషులు స్టోర్ లో ఎలా ప్రవర్తిస్తారో స్టడీ చేయడం మొదలుపెట్టాయి. 1916లో ఫస్ట్ సెల్ఫ్ సర్వీస్ గ్రోసరీ స్టోర్ అయిన పిగ్గీ విగ్లీ ఓపెన్ అయింది. కస్టమర్లు చాలా ఫ్రీగా లోపల తిరిగి వాళ్ళకి కావాల్సిన వస్తువులు వాళ్ళే తీసుకోవచ్చు. ఆ ఫ్రీడమ్ ఖర్చును పెంచింది. ఇఫ్ ఎ కస్టమర్ టచెస్ అన్ ఐటమ్ విత్ దేర్ హ్యాండ్, ద ఛాన్సెస్ ఆఫ్ బయింగ్ ఇట్ ఇంక్రీజెస్. అక్కడి నుంచే రీటైల్ సైకాలజీకి శ్రీకారం చుట్టారు. ఈ రోజు సూపర్ మార్కెట్ లో చాలా స్ట్రాటజీస్ ని వాళ్ళ స్టోర్స్ లో ఇంప్లిమెంట్ చేస్తున్నాయి. బిహేవియరల్ ఎకనామిక్స్, న్యూరో సైన్స్, ఐ ట్రాకింగ్ స్టడీస్, మూవ్మెంట్ ట్రాకింగ్ అనాలిటిక్స్, డేటా సైన్స్, ఏఐ పర్చేసింగ్ మోడల్స్. మీ షాపింగ్ ట్రిప్ కేవలం క్యాజువల్ కాదు, అదొక ఇంజనీరింగ్. ట్రిక్ 1, స్టోర్ లేఅవుట్, ద డికంప్రెషన్ జోన్. స్టోర్ లో అడుగుపెట్టిన మొదటి 5 నుండి 15 స్టెప్లు దాన్నే డికంప్రెషన్ జోన్ అంటారు. ఒక రీసెర్చ్ ప్రకారం లోపలికి వచ్చిన వెంటనే కస్టమర్లు ఏ ఐటమ్ ని గమనించరు. లైటింగ్, టెంపరేచర్, సౌండ్స్ కి బ్రెయిన్ అడ్జస్ట్ అవడానికి కొన్ని సెకండ్లు పడుతుంది. అందుకే అక్కడ లో ప్రియారిటీ ఐటమ్స్ ని, ఏవైతే మనకి అంతగా అవసరం ఉండవో వాటిని ఉంచుతారు. కానీ మనకి ఇంపార్టెంట్ ఐటమ్స్, మనం డైలీ యూస్ చేసుకునే ఐటమ్స్, పాలు, బ్రెడ్, గుడ్లు చాలా సార్లు స్టోర్ చివరిలో ఒక మూల ఉంటాయి. ఎందుకు? అవి ఎసెన్షియల్స్ కాబట్టి. వాటిని తీసుకోవాలంటే మీరు డజన్ల కొద్ది టెంప్టేషన్స్ పక్కన నడవాలి. దాన్నే ఫోర్స్డ్ ఎక్స్పోజర్ డిజైన్ అంటారు. మీరు ఎక్కువసేపు తిరిగితే మీరు ఎక్కువ ఖర్చు చేస్తారు. ట్రిక్ 2, ద మేజ్ ఎఫెక్ట్. సూపర్ మార్కెట్ లో సటిల్ మేజ్ లా డిజైన్ చేయబడ్డాయి. ఎంట్రన్స్ నుంచి ఎగ్జిట్ కి స్ట్రైట్ గా ఒకటే దారి మీకు ఏ సూపర్ మార్కెట్ లో కనిపించదు. ఐకియా స్టోర్ లా పూర్తి వన్ వే కాకపోయినా చాలా స్టోర్లు సాఫ్ట్ మేజ్ స్ట్రక్చర్ ఉపయోగిస్తాయి. ఆ కన్స్ట్రక్షన్ టార్గెట్ ఒక్కటే, బ్రౌజింగ్ టైం పెంచడం. ఎందుకంటే బ్రౌజింగ్ ఇంపల్సివ్ బయింగ్ ని పెంచుతుంది. కొన్ని స్టడీస్ ప్రకారం ఒక యావరేజ్ పర్సన్ లేదా షాపర్ ప్లాన్ చేసిన దానికంటే 30% ఎక్కువ షాప్ చేస్తాడు. అందులో 60% కంటే ఎక్కువ షాపింగ్ అన్ప్లాన్డ్. అంటే మీరు డెసిషన్స్ ఇంట్లో కాదు, స్టోర్ లో తీసుకుంటారు. అలానే ఆ డెసిషన్స్ మీ చేతిలో ఉండవు. ట్రిక్ 3, ఐ లెవెల్ ఇస్ బై లెవెల్. ఏదైనా స్టోర్ లో ఒక రోల్ నిలబడి సూటిగా చూడండి. ఎదురుగా ఏ బ్రాండ్లు కనిపిస్తున్నాయి, ఆ ప్లేస్ కోసం బ్రాండ్లు డబ్బు కడతాయి. ఐ లెవెల్ షెల్ఫ్ రిటైల్ మార్కెట్ లో గోల్డ్ లాంటిది. పిల్లల ఐటమ్స్ పిల్లల కంటి స్థాయిలో, ప్రీమియం బ్రాండ్స్ పెద్దవాళ్ళ ఐ లెవెల్లో, జనరిక్ బ్రాండ్స్ కింద లేదా పై భాగంలో. మన మైండ్ సులభంగా అందుబాటులో ఉన్నదాన్ని ఎంచుకుంటుంది. డెసిషన్ ఫ్యాటిక్ కూడా ఇక్కడ పనిచేస్తుంది. ఎక్కువ ఆప్షన్లు ఉన్నప్పుడు బ్రెయిన్ కన్వీనియన్స్ వైపు వెళ్ళిపోతుంది. సూపర్ మార్కెట్లు దీన్ని బాగా తెలుసుకున్నాయి. ట్రిక్ 4, ద పవర్ ఆఫ్ స్మెల్. బేకరీ సెక్షన్ దగ్గర ఫ్రెష్ బ్రెడ్ వాసన ఎందుకంత బలంగా ఉంటుంది? కొన్నిసార్లు అది ఇంటెన్షనల్ సెంట్ డిఫ్యూజన్. బేక్ చేసిన వస్తువుల వాసన ఆకలిని పెంచుతుంది. ఆకలి ఇంపల్సివ్ బయింగ్ ని పెంచుతుంది. అంటే మనకు అవసరం లేకపోయినా కొనడం లాంటిది. కన్స్యూమర్ న్యూరోసైన్స్ స్టడీస్ ప్రకారం ప్లెజెంట్ ఫుడ్ అరోమాస్ స్పెండింగ్ ను 20% వరకు పెంచగలవు. అందుకే రోటిసరీ చికెన్, ఫ్రెష్ బ్రెడ్, కాఫీ కౌంటర్స్ వీటిని స్ట్రాటజిక్ గా ఉంచుతారు. ఇది సెన్సరీ ఇన్ఫ్లుయెన్స్. చూపించకుండా చెప్పకుండా ప్రభావితం చేస్తుంది. మీరు డిమార్ట్ నుండి బయటకు వస్తున్నప్పుడు మీరు పాప్కార్న్ స్మెల్ పిలుస్తారు. వెంటనే మీ మైండ్ ఒకటే చెప్తుంది, ఆల్రెడీ మీరు చాలా ఎక్కువ స్పెండ్ చేశారు, ఈ 10-15 రూపాయలు మీకు పెద్దగా నష్టం చేయవని. వెంటనే మీరు ఆకలిగా లేకపోయినా వాటిని కొంటారు. ట్రిక్ 5, మ్యూజిక్ టెంపో కంట్రోల్స్ యువర్ స్పీడ్. స్లో మ్యూజిక్ ఈజ్ ఈక్వల్ టు స్లో వాకింగ్. స్లో వాకింగ్ ఈజ్ ఈక్వల్ టు మోర్ బ్రౌజింగ్. మోర్ బ్రౌజింగ్ ఈజ్ ఈక్వల్ టు మోర్ స్పెండింగ్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ టెంపో తగ్గితే కస్టమర్లు నెమ్మదిగా కదులుతారండి రీసెర్చ్ చెప్తుంది. పీక్ అవర్స్ లో ఫాస్టర్ మ్యూజిక్ వినిపిస్తారు టర్న్ ఓవర్ పెంచడానికి. సాఫ్ట్ వాల్యూమ్ మిమ్మల్ని రిలాక్స్ చేస్తుంది. రిలాక్స్ అయిన కస్టమర్ ఎక్కువ ఖర్చు చేస్తాడు. మీ అడుగులకు కూడా రిథమ్ ఉంది, అది వాళ్ళ చేతుల్లో ఉంది. ట్రిక్ 6, ద ఇల్యూజన్ ఆఫ్ డిస్కౌంట్స్. ఇది ఒక బోతల్ లాంటిది. పైన చెప్పిన సైకాలజీ ట్రిక్స్ అన్ని ఫెయిల్ అయినా కస్టమర్ ఇక్కడ ఖచ్చితంగా దొరికిపోతాడు. బై 2 గెట్ 1 ఫ్రీ. లిమిటెడ్ టైమ్ ఆఫర్, ఓన్లీ టుడే. మీరు ఒకే ఒక షాంపూ బాటిల్ కొందామని స్టోర్ కి వెళ్తారు. ఒకటి కొంటే 180 లేదా 3 కొంటే 450. అప్పుడే మీ మెదడు లెక్కలు వేయడం మొదలెడుతుంది. 3 for 450 అంటే ఒకటి 150 కదా, అబ్బా 30 రూపాయలు సేవ్ చేస్తున్నానని అనిపిస్తుంది. మీకు మీరే స్మార్ట్ అని మీ బ్రెయిన్ అనుకుంటుంది. కానీ అక్కడే అసలు ట్విస్ట్ ఉంది. మీరు ప్లాన్ చేసిన ఖర్చు 180, కానీ మీరు ఖర్చు చేసింది 450. అంటే అదే రోజు మీ జేబు నుండి 2.5 టైమ్స్ ఎక్కువ డబ్బు బయటకు వెళ్ళింది. రిటైలర్స్ కి ఇది బాగా తెలుసు. ఇది కేవలం క్వాంటిటీ పెంచే ట్రిక్ కాదు, ఇది క్యాష్ ఫ్లో సైకాలజీ. ఒక కస్టమర్ ఒక్కసారి వచ్చినప్పుడు ఎంత ఎక్కువగా ఖర్చు చేయించగలిగాం అని మాత్రమే వాళ్ళు థింక్ చేస్తారు. ఇది లాంగ్ టర్మ్ సేల్స్ గురించి మాత్రమే కాదు, ఇమిడియట్ స్పెండింగ్ గురించి. ఒక్కో కస్టమర్ ఇలా 270 అదనంగా ఖర్చు చేస్తే రోజుకి వేల మంది కస్టమర్లు, అది భారీ రెవెన్యూ అవుతుంది. మీకు అది డీల్ లా కనిపిస్తుంది, వాళ్ళకి అది ఒక స్ట్రాటజీ. యాంకరింగ్ అనే సైకాలజికల్ ప్రిన్సింగ్ స్ట్రాటజీ ఇక్కడ పనిచేస్తుంది. ఒక వస్తువు ముందు 200 చూపించి ఇప్పుడు 149 చూపిస్తే మీ బ్రెయిన్ డిస్కౌంట్ మీద ఫోకస్ చేస్తుంది. అది అవసరమనే ప్రశ్నే మర్చిపోతుంది. రెడ్ ప్రైస్ ట్యాగ్స్ అర్జెన్సీ క్రియేట్ చేస్తాయి. మల్టీబై డీల్స్ చాలా సార్లు మొత్తం ఖర్చును పెంచుతాయి. పర్ యూనిట్ ప్రైస్ అంత మంచిది కాకపోయినా మీరు సేవ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది, కానీ మీరు ఎక్కువ ఖర్చు చేస్తున్నారు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్. సేల్స్ టైమ్ లో మీరు చాలా ఐటమ్స్ కొనే ఉంటారు, మీకు అవసరం ఉన్నా లేకపోయినా. ట్రిక్ నెంబర్ 7, ద కార్ట్ సైజ్ ఇల్యూజన్. లాస్ట్ కొన్ని ఇయర్స్ నుండి షాపింగ్ కార్ట్ సైజ్ రెండింతలైంది. పెద్ద ట్రాలీలో వస్తువులు తక్కువగా కనిపిస్తాయి. హాఫ్ ఎంటీ కార్ట్ అసంతృప్తిగా అనిపిస్తుంది. స్మాల్ బాస్కెట్ ఆల్మోస్ట్ ఫుల్ అయితే కంప్లీట్ అనిపిస్తుంది. మన పర్సెప్షన్ మన బిహేవియర్ నడిపిస్తుంది. ఫుల్నెస్ అంటే కంప్లీషన్ అని బ్రెయిన్ అనుకుంటుంది. అందుకే మీరు ఇంకా వేస్తూనే ఉంటారు. ట్రిక్ 8, చెక్అవుట్ టెంప్టేషన్ జోన్. క్యాండీలు, చాక్లెట్లు, మ్యాగజైన్
మ్యాగజైన్లు, చిన్న గ్యాడ్జెట్లు చెక్అవుట్ దగ్గర ఎందుకు? ఎందుకంటే వెయిటింగ్ సెల్ఫ్ కంట్రోల్ ని తగ్గిస్తుంది. స్టోర్ అంతా తిరిగి వచ్చేసరికి డెసిషన్ ఫ్యాటిక్ ఎక్కువగా ఉంటుంది. అంటే మీరు ఆల్రెడీ చాలా చోట్ల చాలా సార్లు ఆలోచించి చాలా డెసిషన్స్ తీసుకుని ఉంటారు. కాబట్టి ఇక్కడ మీరు ఆలోచించలేరు, విల్ పవర్ తగ్గిపోతుంది. ఒక చాక్లెట్ 30 రూపాయల పర్లేదు అంటారు. సేమ్ పాప్కార్న్ దగ్గర జరిగినట్టే. మిలియన్ల కస్టమర్లు ఇదే చేస్తే అది భారీ లాభం. డోపమైన్ మీరు షాపింగ్ చేసే టైంలో స్పైక్ లో ఉంటుంది, ప్రోడక్ట్ ఉపయోగించినప్పుడు కాదు. కొనబోతున్నామనే ఆ ఆలోచనలోనే థ్రిల్ ఉంటుంది. సూపర్ మార్కెట్ లో చిన్న చిన్న టెంప్టేషన్ సృష్టిస్తాయి. ఒక స్టోర్ ని ఎక్కడ పెడుతున్నాం అనేది కూడా ఒక స్ట్రాటజీనే. అబ్జర్వ్ చేయండి, మీకు డిమార్ట్ అలానే స్మార్ట్ లాంటి సూపర్ మార్కెట్స్ ఎంత దూరంలో ఉన్నాయో. ఎప్పుడైతే ఒక సూపర్ మార్కెట్, అది కూడా భారీ డిస్కౌంట్స్ ఇచ్చే ఒక సూపర్ మార్కెట్ మన ప్లేస్ కు దూరంగా ఉందో, అప్పుడే మీరు మళ్ళీ రావడం ఎందుకు ఇంత దూరం అనుకుని అక్కడే మీకు అవసరం లేకపోయినా ఫోమో, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ లాంటి ఒక ఫోబో క్రియేట్ అయ్యి ప్రతిదీ చాలా ఎక్కువ క్వాంటిటీలో కొనేస్తారు. ఆటోమేటిక్ గా స్టోర్ కి అది లాభం. బట్ యూ కెన్ అవుట్ స్మార్ట్ ద సిస్టమ్. సూపర్ మార్కెట్లు చెడ్డవి కావు, అవి ఆప్టిమైజ్డ్ మాత్రమే. వారి లక్ష్యం సింపుల్, యావరేజ్ బాస్కెట్ వాల్యూ పెంచడం. అది సైకాలజీ ద్వారా చేస్తారు, కానీ అవేర్నెస్ ఉంటే మీకు అడ్వాంటేజ్ అవుతుంది. షాపింగ్ లిస్ట్ తో వెళ్ళండి, ఆకలిగా ఉండగా షాపింగ్ చేయొద్దు. కార్డ్ బదులు బాస్కెట్ ఉపయోగించండి. మల్టీ బై డీల్స్ నిజంగా మనకి అవసరమని ఆలోచించండి. ఎసెన్షియల్స్ తీసుకుని బయటికి రండి. సిస్టమ్ మీరు గమనించకపోతే బాగా పనిచేస్తుంది. ఇప్పుడు మీరు గమనిస్తున్నారు. ఇంకోసారి పాలు తీసుకోవడానికి వెళ్ళినప్పుడు ఒక్కసారి ఆలోచించండి, నిజంగా ప్రొడక్ట్ ఉంటుంది మనమా లేక స్టోరా అని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ డూ సబ్స్క్రైబ్.